సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫేక్ పోస్టులపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఊరుకోబోమంటున్నారు. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెట్టే, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని డీజీపీ హెచ్చరించారు. ఇక సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులతో అదుపు లేకుండా ప్రవర్తిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సిపిఆర్ఓ శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు రక్త చరిత్ర అంటూ సోషల్ మీడియాలో శ్రీహరి ఫోటోలు పోస్టు చేయడంతో అతడిపై చిత్తూరులో కేసు నమోదైంది. దీంతో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అలాగే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై దూషణలు చేసిన రాప్తాడుకు చెందిన వైసీపీ నేత గిరీష్ రెడ్డిపై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాప్తాడులో గిరీష్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫేక్ పోస్టులపై ఏపీ పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అని తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్. పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిరేగిపోవటం, పైగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలు కీలక వ్యక్తులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇటువంటి నేతలందరినీ కూడా కించపరచడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం వంటి అంశాలపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం సీరియస్ అయింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి, గ్రూపులుగా ఇట్లా పోస్టులు పెడితే మాత్రం వ్యవస్థీకృత నేరాల కింద, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడేది లేదు అని చెప్పారు. ఎవరైనా సరే తప్పించుకొని వెళ్తే వాళ్ళను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళ ఆప్షన్స్ లోనే విచారణ జరిపి వాళ్ళని దోషులుగా నిర్ధారిస్తాము అని కూడా డీజీపీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అంతా ఒక పోస్టు పెట్టించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రిగా జగన్ పనిచేసిన సమయంలో ఆయనకి సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరిని ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో ఆయనపై వచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు పోలీసులు వచ్చి ఆయన అదుపులోకి తీసుకుని వెళ్లారు. ఆయన తన అపార్ట్మెంట్ నుంచి జగన్ ఇంటికి వెళ్తున్న సమయంలో తాడేపల్లిలో ఈ అరెస్టు జరిగింది. ఆయన ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరు తీసుకువెళ్లారు. అదేవిధంగా చిత్తూరులో కూడా ఇటువంటి పోస్టులు పెడుతున్న మరో వైసీపీకి సంబంధించిన నేతల్ని కూడా అక్కడ అదుపులోకి తీసుకున్నారని చెప్పి సమాచారం అందుతుంది. వీళ్ళందరినీ కూడా ఈ రోజు చిత్తూరు కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా వైసీపీలో మరి కొంతమంది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఇటీవల చట్టబద్ధత లభించిన అమరావతికి సంబంధించి కూడా వ్యయాన్ని ఎక్కువ వ్యయం చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, అదేవిధంగా అక్కడ 2 లక్షల కోట్లు పెట్టబోతున్నారు అని చెప్పి రాష్ట్రంలో పెట్టుబడులన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం అవుతున్నాయి, మిగతా రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు అంటూ ఇటువంటి పోస్టులు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నిజాలను పెడితే సద్విమర్శలు చేస్తే వాటిని స్వీకరిస్తామని ఈ విధంగా అవతకల్పనలు, ఆరోపణలు చేస్తూ చట్టబద్ధత లభించిన తర్వాత రాజ్యాంగంలో చట్ట సవరణ జరిగి పాత రాష్ట్రపతి రాజముద్ర వేసిన తర్వాత కూడా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా పోస్టులు పెట్టి కావాలని కించపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా ప్రభుత్వం పేర్కొంటుంది. అందువల్లనే పోలీసులు దీనిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వడంతో నిన్న డీజీపీ ప్రకటన చేశారు. మరికొంతమందిని కూడా ఈ రోజు సాయంత్రం లోపు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించాలి అని చెప్పి పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఒక గ్రూపు వారీగా
అంటే గ్రూపుల వారీగా పోస్టులు పెట్టడమే కాకుండా ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మాత్రం వ్యవస్థీకృత నేరం కింద అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తామని కూడా డీజీపీ నిన్న హెచ్చరించారు. భారత న్యాయ సంహితలో కూడా దీనికి సంబంధించిన నిబంధనలు 110 సెక్షన్ 111 ప్రకారం వీళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తాము అని కూడా డీజీపీ హెచ్చరించారు. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటూ పోస్టులు పెడుతున్నారని వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వాళ్ళ ఆప్షన్స్ లోనే వాళ్ళపై కేసులు నమోదు చేసి కోర్టులో ట్రయల్ నిర్వహించి వాళ్ళని దోషులుగా నిర్ధారిస్తామని దానికి సంబంధించిన నోటీసులు కూడా ఇస్తాము అని కూడా డీజీపీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఈ రోజు నిన్న డీజీపీ హెచ్చరికలు ఈ రోజు ఉదయం నుంచి కూడా అరెస్టులు అదుపులో తీసుకోవటాలు కూడా ప్రారంభమయ్యాయి. పవన్ రైట్. అట్లాగే రామారావు గారు, ఇప్పుడు ఈ శ్రీహరి అనే వ్యక్తి సిపిఆర్ఓ ఒక ఆఫీస్ అంటే ఆయన మీడియాకు సంబంధించి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ మీడియాకు సంబంధించి కూడా ఆయన పనిచేస్తున్నారు. దాంట్లో ఈ కార్యాలయాన్ని ఏమైనా సెర్చ్ చేయడం, సోదాలు అట్లాంటివి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక టీం కూడా పెట్టుకున్నారు కదా ఆయన. ఇప్పటికే ఆయన దగ్గర నుంచి పూడి శ్రీహరి దగ్గర నుంచి ల్యాప్టాప్ తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ లోను ముఖ్యంగా జగన్ పత్రికా సంబంధ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ రోజు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ మేరకు సోదాలు నిర్వహించడంతో పాటు ఆయన కార్యాలయంలో చేయలేదు కానీ ఆయన ఇంటి వద్ద సోదాలు నిర్వహించి ఆయన అదుపులో తీసుకొని చిత్తూరు తీసుకువెళ్ళింది. అదేవిధంగా ఆయన కార్యాలయంలో కూడా అంటే ఆయన వైసీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఉంటారు. ఆ ఆఫీస్ లో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన సెర్చ్ వారెంట్ కూడా పోలీసులు ఇప్పటికే తీసుకున్నట్టు తెలిసింది. ఆయన విచారించిన తర్వాత అవసరమైతే అక్కడ కూడా కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. పవన్ దీంతో పాటు ఎవరైతే గ్రూపుల వారీగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు అదేవిధంగా నిజాలను వాస్తవాలను వక్రీకరిస్తూ ఎవరైతే సోషల్ మీడియాలో అమరావతికి చట్టబద్ధత అనేది పెద్ద బూటకం, అదేవిధంగా చట్టబద్ధత అనేది లేదు, ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా రాజధానికి చట్టబద్ధత కల్పించలేదు, అడుగు స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగు 14,000 రూపాయలకి చేస్తున్నారు, దేశంలో ఎక్కడా ఇలా లేదు అని ఇటువంటి అభూత కల్పనలు అసత్యాలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో గ్రూప్ గా చేస్తున్నారో వాళ్ళపై కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా పెడుతున్నారు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఐపీసీలో గానీ భారత న్యాయ సంహితలో గానీ దీనిపై కూడా కేసులు నమోదు చేస్తుండటంతో వైసీపీలోని అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే తటస్థుల పేరుతో కొంతమంది పోస్టులు పెడుతున్నారో వాళ్ళపై కూడా ఈ రోజు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. కోర్టులో ఇవన్నీ ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మాత్రం న్యాయపరమైన విషయాలు కాబట్టి అవి ఏంటనేది కోర్టులో తేలుతుంది. బట్ పోలీసులు అయితే మాత్రం ఈ అంశంలో మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.